ఈరోజు నారా లోకేష్ గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ గారు మన కందుకుంట ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అధోగత పనులు చేసి అస్తవ్యస్తంగా పరిపాలించి ప్రతి వ్యవస్థను సర్వనాశనం చేసినందువల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ముళ్ళ కిరీటం పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి పారిశ్రామిక అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ కల్పన మరియు రాష్ట్రానికి ఆర్థికాభివృద్ధి చేసి రైతులకు ఎంతో ఉపయోగపడే పనిముట్లను సరఫరా చేస్తూ రైతులు పండించిన పంటలను గిట్టుబాటు ధర కల్పించేదానికి గిడ్డంగులు మరియు పరిశ్రమలు తెచ్చి రైతులను కూడా అభివృద్ధి చేసేదానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తారని, అలాగే రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ కల్పన మరియు ముస్లిం కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి వారు కోరిన విధంగా వారికి సహకారం అందించి పరిపాలన ఎంతో అభివృద్ధి చేసి మనకు రాష్ట్రానికి రాజధాని లేని అపనింద ఉంది. ఒకటే రాజధాని అనే అమరావతిని పెద్ద రాజధానిగా చేసి మన రాష్ట్ర ప్రజలకందరికీ మన రాజధానిలోనే ఉద్యోగాలు వచ్చేలాగా చేస్తారని కోరుకుంటూ ఈ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ఊర్లలో ఉన్న సమస్యలను మరియు వాళ్ళ బజార్లో జరిగే అన్యాయంలో ట్విట్టర్ల ద్వారా కానీ ఫేస్బుక్ల ద్వారా కానీ మన సమస్యలన్నీ తెలియజేసుకుంటూ మన ఊర్లను మన బజార్లను మన ప్రజలను మనమే కాపాడుకునే విధానంగా చంద్రబాబు నాయుడు గారికి మన మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారికి మన ఫేస్బుక్ ద్వారా తెలియజేసి మన కష్ట సుఖాలను తెలియజేసుకుంటూ మనల్ని మనమే అభివృద్ధి చేసుకునేట్టుగా ప్రజలు ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు మరియు చంద్రబాబు నాయుడు అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.